క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం ఆషాఢ మాసంలోకి వచ్చేసాము. వారాహి నవరాత్రులు ప్రారంభించేసాము. వారాహి నవరాత్రుల గురించి, వారాహిదేవి గురించి ఏదైనా మాకు వివరిస్తారా? తప్పకుండానండి. శ్రీలక్ష్మి గారు, మీరు వారాహి నవరాత్రుల గురించి అడిగారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కదండి. అవునండి. ఈ ఆషాఢ శుక్ల పాడ్యమి రోజు నుంచి మొదలవుతాయి. ఈ మొదలైన ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో మనకు ప్రారంభం అవుతుంది. అవునండి. అంటే ఆషాఢము వారాహికి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఏమిటంటారు? ఆషాఢం ఏంటంటేనండి, సాధారణంగా అత్తా కోడళ్ళు ఎదురుపడరు. అవునండి. మన ఆచార సంప్రదాయ ప్రకారం. అవునండి. అదొక ఆచారం వచ్చింది మొదటి నుంచి కూడా. అంటే దానికి కారణాలు చాలా చాలా వెనకాల ఉన్నాయి. అవి సాంఘికమైనవి, కుటుంబపరమైనవి. ఆచారాలు దానికి నిజానికి ఏమీ లేవు. అత్తా కోడళ్ళు ఎదురుపడకూడదు అనేది ఏమిటంటే, భార్యాభర్తలు కూడా ఆ ఆషాఢ మాసంలో విడివిడిగా ఉంటారు. అవునండి. దానికి ఒక సాంఘికము, కుటుంబ నేపథ్యంతో ఉన్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. అది మనం చెప్పుకుందాం ఒకసారి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే, ఈ అత్తా కోడళ్ళు ఎలా ఎదురుపడరో వారాహి దేవత కూడా మనం అలాగే ఎదురుపడకూడదు. అదేమిటంటారు? అందుకే ఆవిడ కాశీలో అంతా ప్రత్యక్ష దర్శనం కాకుండా పరోక్ష దర్శనమే చేయిస్తారు. అవునండి. ఎందుకంటే మరి కాశీ అన్నపూర్ణాదేవి ఉంది, అవునవును, కాశీ విశాలాక్షి ఉంది, సరే కాశీ విశ్వేశ్వరుడు, సరే కొన్ని స్త్రీ దేవతలను చూసుకున్నా కాశీ అన్నపూర్ణ, విశాలాక్షి దేవత మనకు విగ్రహ రూపంలో దగ్గరికి వెళ్తాం, పూజలు చేయించుకుంటాం, అభిషేకాలు చేయించుకుంటాం. ఎందుకు చూస్తాం? తెల్లవారుజామున. అందుకని ఈవిడని ఒక ప్రత్యేక దేవతగానే చెప్పాలి. ఈవిడ ఉగ్రదేవత, సాత్విక దేవత, లేకపోతే ఈవిడ మేము ఎందుకు చూడకూడదు. ఇవన్నీ కాకుండా మనకి కాశీ నగరం అనేది దేవతలే కట్టారండి, అది మనుషులు కట్టింది కాదు. కాశీ పట్టణం అంతా కూడా దేవతల చేత నిర్మితమైంది. అందుకనే కాశీలో ముక్తి పొందాలని కొందరు కొన్ని నెలల పాటు అక్కడ సంవత్సరాల పాటు ఉండేవాళ్ళు. దేవతా ప్రదేశం అది. ఎందుకంటే మొత్తము ప్రపంచమంతా భూకంపాలు, వరదలు వచ్చినా కాశీకి రావు. అవునండి. పుణ్యక్షేత్రం అది. అది రుద్రక్షేత్రం కదా. అవినాశి అంటారు, అంటే నాశనం లేనటువంటి క్షేత్రం. అవినాశి నా నాశనం ఇది అవినాశి అన్నమాట. అలా దానికి నాశనం లేనటువంటి ఏకైక ప్రదేశం ఏదంటే మొత్తం భూతలం మీద కాశీ క్షేత్రం ఒక్కటే. అయితే అక్కడున్న దేవతల్లో వారాహి దేవత ప్రముఖురాలు కనుక ఆ ప్రముఖమైన వారాహి దేవతని మనం ఆషాఢ మాసంలో పూజిస్తాం. అయితే ఈవిడని గుప్త నవరాత్రులు ఎందుకంటున్నారో ప్రధానంగా చెప్పుకోవాలండి. గుప్తంగా ఎందుకంటే ఇప్పుడు మనకి చైత్రమాసంలో నవరాత్రులు వస్తాయి, ఆశ్వేజ మాసంలో కూడా వస్తాయి. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు, వసంత నవరాత్రులు, మనం చక్కగా పందిళ్ళు వేసి మామిడి బండ్లు కట్టి రోజు వడపప్పు, పానకం, రాముల వారి బుర్రకథలు, హరికథలు మారుమోగిపోతూ ఉంటాయి గుళ్ళని. ఇక దేవీ నవరాత్రులు చెప్పనే అక్కర్లేదు. ఇంకా అమ్మవారు మొత్తం అందరూ కుంకుమ పూజలైనా, లలితా సహస్రాలైనా ప్రతి గుడి, ఇల్లు మారుమోగిపోతూ ఉంటుంది. అందరూ అమ్మవార్లే అయిపోతారు. అందరూ అమ్మవార్లే. అవన్నీ బాహాటంగా జరిగేటువంటి నవరాత్రులు. ఇది మాత్రం గుప్త నవరాత్రి. ఇంకొకటి మనకి మాఘమాసంలో శ్యామలాదేవి వస్తుంది, రాజశ్యామలాదేవిది మాఘమాసంలోను, వారాహిదేవిది ఆషాఢ మాసంలో వచ్చేవి. రెండు గుప్తంగా ఉంచేశారు. గుప్తంగా ఉంచారు. వీటిని గుప్తంగా ఉంచడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇది గృహస్థుల కన్నా కూడా ఇదివరకు రోజుల్లో తాంత్రికులు, బాగా యోగ సాధన చేసేవాళ్ళు, రహస్య మార్గంలో ఆధ్యాత్మిక అన్వేషణ చేసేవారు. రహస్య మార్గంలో ఆధ్యాత్మిక అన్వేషణలు జరిపేవారు. అంటే తంత్రశాస్త్రమే అది కదండి. తాంత్రికులు అంటేనే వాళ్ళు కొన్ని రహస్య అన్వేషణలు చేస్తారు. తంత్రశాస్త్రం అంటే ఇప్పుడు మన కామాఖ్య క్షేత్రంలో కూడా ఎన్నో తంత్ర ప్రయోగాలు ఉన్నాయి. అవన్నీ అందరూ చేసిన వాళ్ళు, చేయించుకున్న వాళ్ళు కూడా బాహాటంగా చెప్పరు. అది కూడా గుప్తమే. సో ఇక్కడ గుహ్యకారాధ్య అని మనకు అమ్మవారి నామం ఒకటి వస్తుంది. గుహ్యకారాధ్య అంటే రెండు రకాలు ఉన్నాయి. గుహ్యకులు అనేది ఒక కులం. ఇక్కడ గుహ్యము అంటే రహస్యం అనే అర్థం కూడా ఉంది. సో ఈ రకంగా అమ్మవారికి మరో రూపమైన వారాహిదేవిని గుప్త నవరాత్రుల్లో ఎందుకు పూజిస్తున్నాము అంటే, ఈ సాధకులు
తంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసి అన్వేషణలు జరుపుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అరిషడ్వర్గాలని జయించటం కోసం వాళ్ళు రహస్యంగా చేస్తారు, సాధన చేస్తారు. అరిషడ్వర్గాలను జయించడం రహస్యంగా ఎందుకు చేయాలి అంటే, అవును కదా, రాజు ఉన్నాడండి, ఆయన కూడా వారాహి పూజ చేసుకుంటే ఆయన అరిషడ్వర్గాలను జయిస్తే ఆయన రాజుగా ఉండలేడు. ఆయన కోపపడాలి, దండించాలి. ఆయనకు అరిషడ్వర్గాలు సాధకులకి తంత్రశాస్త్రము సాధకులకి ఎవరైతే ముక్తిని పొందాలి కూడా వాళ్ళకి అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు. రాజుకి ఇవన్నీ ఉంటే రాజ్యం ఎట్లా వెళ్తాడు? ఆయన క్రోధం లేకపోతే దండన ఎట్లా జరుగుతుంది రాజ్యంలో? అందుకని కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనే 6 శత్రువులని జయించడం కోసం గుప్తంగా సాధకులు తంత్రాన్వేషకులు గుప్త నవరాత్రులు చేసేదాంట్లో వారాహి నవరాత్రి ఒకటి. తర్వాత ఈ గుప్త నవరాత్రులు చేసేవాళ్ళు ఇంకొకటి కూడా పాటిస్తారు. నిజంగానండి అమ్మవారు అంతర్యాగ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభ, అది అందరూ ఇది తెలిసిన నామ్యం. ఈ అంతర్యాగం ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఈ అరిషడ్వర్గాలను జయించడమే కాకుండా ఇంకొకటి కూడా అన్నది వీడు ఆహార విహారాలు, జీవన ప్రమాణం ఎలా ఉండాలి అంటే దినచర్య ఎలా ఉండాలి అంటే ఆహారం అనేది సాత్విక ఆహారమే తీసుకోవాలి. విహారం అనేది పూర్తిగా చేయకూడదు ఈ 9 రోజులు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకోటి భూశయనం, నేల మీద పడుకోవాలి. బ్రహ్మచర్యం అదొకటి చేయాలి. మితంగా ఆహారం తీసుకోవడం అంటే ఎప్పుడైనా నవరాత్రులు చేసేవారు ఏ నవరాత్రికి అనేది పాటించాలి. ముఖ్యంగా గుప్త నవరాత్రులకి చాలా ముఖ్యంగా పాటించవలసింది ఇది. అంటే ఆహార విహార నియమాలు ఉంటాయి. విజయశ్రీ గారు, పాత రోజుల్లో మీరు చెప్పినట్టుగా సాధకులు వీళ్ళే గుప్తంగా చేసుకునేవాళ్ళు. ఈ మీడియాలో వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు మాకు ధైర్యం కావాలి, మాకు శక్తి కావాలి, వారాహిదేవిని మేము కూడా కొలుస్తాము అనుకుంటున్నారు. దేవతలను కొలుస్తాలో తప్పు కాదు, కొలుసుకోవచ్చు, సాత్వికంగా ఉండొచ్చు, నియమాలు నిబంధనలు పాటించుకుంటూ కొలవచ్చు. వారాహి అష్టోత్తర శతనామాలు చదివిన తర్వాత లలితా సహస్రనామం చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా చేసుకోవచ్చండి. ఎందుకంటే వారాహి దండనాయకి కదా. లలితాదేవి యొక్క సైన్యంలో వారాహి దేవత దండనాయకి. అందుకని ఈ వారాహి దేవత ఎవరో కాదు, లలితాదేవిలో ఒక అంశే కదా. అందుకని వారాహి నవరాత్రులు మనం చేస్తున్నాం గనక ముందు వారాహి దేవత యొక్క అష్టోత్తరం చక్కగా చదువుకొని దాని తర్వాత లలితా సహస్రం కూడా చదువుకోవచ్చు. దాంట్లో సందేహం లేదు, చక్కగా చదువుకోవచ్చు. అంటే మనం గణపతిని కొలిచి తర్వాత శివుడి స్తోత్రం చదువుకున్నట్టు అంతే. తండ్రి కొడుకులైనా తల్లి పిల్లలైనా అంతే కదా. అంతే. గణపతి పూజ చేసుకొని వారాహి అష్టోత్తరం చదువుకొని లలిత సహస్రనామం, అది మామూలుగా ఏ పూజకైనా ముందు నిర్విఘ్న పరిసమాప్త్యర్థం అని మనం అనుకుంటాం కదా. ఆ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణపతి పూజ కరిషి, ముందు గణపతి పూజ చేసుకున్నాం. తర్వాత ఈ రోజున ఆషాఢ శుద్ధ పాడ్యమి కనుక వారాహి దేవతను చేసుకుంటాం. తర్వాత వీళ్ళిద్దరికి మూల దేవత అయినటువంటి లలితాదేవి సహస్రం కూడా చదువుకుంటాం. అందరికీ మూలమాత కదా ఆవిడ అందరికీ. అందుకని ఆవిడది కూడా చేసుకోవాలి. పొద్దున్న వీలైన వారు ఉదయం లేకపోతే సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది అంటున్నారు. వీలుని బట్టి వారి అవకాశం బట్టి దేవతార్చనకి వీళ్ళని బట్టి వాళ్ళు చేస్తారు. అంతేనండి, అంతే. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున లలితా సహస్రం చేసుకోవాలి మనం గట్టిగా చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. పాడ్యమి తిథి అమ్మవారికి ఇష్టం. పాడ్యమి, అష్టమి, చతుర్దశి, త్రయోదశి, పంచమి కూడా ఇష్టమే అమ్మవారికి. అంటే ఎక్కువగా శక్తి బాగా ఉండే ఈ లలితా పంచమి కూడా చేస్తారు కదండి. లలితా పంచమి కూడా అద్భుతంగా చేస్తారు. అసలు దశమి నుంచి పౌర్ణమి వరకు ఉండే అన్ని రోజులు కూడా చాలా ముఖ్యమైనవి, చాలా శక్తివంతమైనవి. రాను చంద్రుడు పెరుగుతూ ఉంటాడు కదా దశమి నుంచి. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అని అమ్మవారికి పేరుంది. చతుర్దశి అని తర్వాత పౌర్ణమి. ఈ దశమి నుంచి అంటే ఈ 9 రోజులే కాకుండా శ్రద్ధగా భక్తిగా పౌర్ణమి వరకు కూడా చేసుకోవచ్చు. అంటే వారాహీదేవి నవరాత్రులు 9 రోజులు ముగించిన లలితాదేవి నవరాత్రులు కూడా కొంతమంది పక్షం రోజులు చేస్తారు. పాడ్యమి మొదలుపెట్టి పౌర్ణమి వరకు చేస్తారు. అది నాకు చాలా మంది చేయటం తెలుసు. వారాహి నవరాత్రులు మామూలుగా 9 నవరాత్రులు అన్నాం కనుక 9 రోజులు చేసుకుంటారు. ఎవరైనా కనుక కొంచెం చేసుకోవాలి అనుకుంటే పౌర్ణమి వరకు కూడా కొనసాగింపుగా చేసుకోవచ్చు. విజయశ్రీ గారు, విదే రోజు
ఏ రంగు అంటే అమ్మవారికి ఇష్టము, ఏ నైవేద్యం చేయాలంటారు? అవునండి, మనం 9 రోజులు చేసుకుంటాం కదా శ్రీలక్ష్మి గారు. దాంట్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు మనకి చక్కగా అమ్మవారు ఏమిటంటే ఆషాఢ శుక్ల విదే రోజున బ్రహ్మచారిణి అమ్మవారు. అంటే నవదుర్గల్లో అంటే వారాహి నవరాత్రుల్లో ఉండేటువంటి దేవతాంశాలన్నీ కూడా మన నవదుర్గల పేర్లు కూడా వస్తాయి. మొదటి రోజు శైలపుత్రి శైలపుత్రి అండి, రెండవ రోజు విజయ రోజు బ్రహ్మచారిణి. బ్రహ్మచారి మొదటి రోజు శైలపుత్రికి ఏమో పసుపు పచ్చ రంగు ఇష్టము, రెండో రోజు బ్రహ్మచారికి ఏమో ఆకుపచ్చ రంగు ఇష్టం. ఆకుపచ్చ రంగు అంటే మనం రెండో రోజు అయినటువంటి విదే రోజున అమ్మవారికి చక్కగా ఆకుపచ్చ చీర కట్టాలండి. ఆకుపచ్చ చీర కట్టి శర్కర ఆవిడకి ఇష్టం. శర్కర అంటే నిజానికి శర్కర అంటే చక్కెర కాదండి, శర్కర అని ఉంటుంది. అంటే మనకి బెల్లానికి పంచదారకి మధ్యలో పటిక బెల్లం అంటే శర్కర, అటువంటి పదార్థం ఒకటి. శర్కర కొంచెం వేరుగా ఉంటుంది, శర్కర సంయుక్త అని వస్తుంది మనకి నైవేద్యాలు కూడా. శర్కరతో చేసినటువంటి తీపి పదార్థాన్ని పెట్టుకోవచ్చు మనం. లేదంటే తీపి పదార్థం అంటే ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇంకోటి బ్రహ్మచారిణి అవతారంలో ఉన్నటువంటి రెండో రోజు దేవత ఆకుపచ్చ వర్ణం ధరించడంలో ఉండే విశేషం ఏంటంటే ఆ అమ్మవారు మనం ఆకుపచ్చ చీర కట్టి చక్కగా తీపి పదార్థం ఆవిడ నివేదన చేయటం వలన దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచుతుంది. దేశమే సస్యశ్యామలం. ఎందుకంటే వారాహి దేవత అంటే వరాహం భూమిని ఉద్ధరించింది కదండి, దానికి సంబంధించిన దేవత కదా. భూమికి సంబంధించిన సస్యశ్యామలు అంటే పొలాలు పంటలు. అసలు ఇప్పుడే కదండి తొలకరి జల్లు పడి సస్యశ్యామలుగా ఆకుపచ్చగా చేలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. అందుకని ఆ చక్కగా దాన్ని సంకేతంగా చెబుతూ వారాహి దేవతకి రెండో రోజు మనం ఆకుపచ్చ చీర కట్టి దేశాన్నంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంచమని వేడుకుంటాం. అంటే భూలక్ష్మి కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, ఆకుపచ్చ తివాచి పరిచినట్టే ఉంటుంది. అంటే ఆ సస్యశ్యామలంగా ఉండటంతో మనకి రామాయణంలో ఒకటి ఉందండి, ఆకుపచ్చని చేలు ఎప్పుడు రామరాజ్యం అంతా ఉండటంలో ఒక సంకేతం ఉందట. అసలు అక్కడ గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీలే లేరట, అది అందరూ కూడా సంతానవతులుగానే ఉండేట. అంటే సంతాన సాఫల్యం అనేది ఈ ఆకుపచ్చ రంగుకి ప్రతీక. అంటే గర్భవతులుగా అందరూ ఉంటారు కానీ గొడ్రాళ్ళుగా ఎవరు ఉండేవారు కాదుట. అందుకని ఏంటంటే మన వాళ్ళు అంటారు కదా, ఈ సమృద్ధిగా పంట పడ్డటం అనేది ఏమిటంటే ఆ దేశానికి సంబంధించినటువంటి విషయం. అక్కడ స్త్రీలందరూ కూడా చక్కగా సంసారాలు చేసుకుంటూ పుత్ర పౌత్రాభివృద్ధితో ఉంటారు అందరూ కూడాను. అందుకని ఆకుపచ్చ అనేది ఎప్పుడు కూడా సంతానాభివృద్ధికి, దేశాభివృద్ధికి, సస్యశ్యామలంగా ఉండే ధనధాన్యాలకి అన్నిటికీ కూడా సంకేతం. దాన్ని సంకేతిస్తూ మనం రెండో రోజు వారాహి దేవతకి ఆకుపచ్చ రంగు చీర కడతాం. అది శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.